హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మగువ టైలరింగ్ వీడియోస్। ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ పీస్ని అలాగే లైనింగ్ పీస్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో అలాగే బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను। చూడండి, ఇది వచ్చేసి మెయిన్ పీసు, ఇది బ్లౌజ్ పీస్ అండి, అలాగే ఇది వచ్చేసి లైనింగ్ పీసు। ఇప్పుడు దీన్ని ముడతలు రాకుండా ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను। చూడండి, మెయిన్ పీస్కి రాంగ్ సైడ్ వచ్చేసి అంటే లోపల సైడు ఈ విధంగా లైనింగ్ పీస్ని పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి। ఇది క్లాత్ జరిగిపోతుంది అనుకుంటే చుట్టూ కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి। బిగినర్స్ అయితే మీకు ఈజీగా ఉంటుంది। ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను। అదే కొంచెం స్మూత్ క్లాత్ అయితే మాత్రం పిన్స్ పెట్టుకోవాలండి। పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా। చూడండి, నేనైతే ఇది డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను, పిన్స్ పెట్టకుండా। ఇలా ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి। చుట్టూ కూడా మనం లైనింగ్ పీస్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి। ఈ క్లాత్ అనేది మనకి స్టిఫ్గానే ఉంది కాబట్టి పిన్స్ పెట్టుకోకపోయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా చుట్టూ ఉన్న క్లాత్ చుట్టూ కూడా జాయింట్ చేసుకున్నాం కదా। ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా। మనకి లైనింగ్ పీస్ ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో చుట్టూ కూడా కట్ చేసుకోవాలి। చూడండి, చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। మొత్తం కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్లో చిన్నగా టక్స్ పెట్టుకోవాలి, మనకు లైనింగ్ పీస్లో కనిపిస్తుంది కదా, అలాగే మెయిన్ పీస్ కూడా పడేలాగా పెట్టుకోవాలి। ఇది వచ్చేసి బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవడం కోసము। చూడండి, ఇలా నీట్గా రావాలి, ముడతలు అవి లేకుండా ఈ విధంగా జాయింట్ చేసుకున్నారంటే కనుక నీట్గా ఉంటుంది, మనకు ముడతలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా। ఇలా జాయింట్ చేసుకోవాలి చుట్టూ కూడా। ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకుందాము। చూడండి, ఇలా మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసము। ఈ కట్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి। ఎక్స్ట్రా డాట్స్ కోసం అని 1 ఇంచ్ తీసుకుంటాం కదా, అందుకని ఇక్కడ మనం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి। ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి। ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలండి, ఎవరికైనా కూడా 4 ఇంచులు, అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా బాగుండదు। ఎవరికైనా సరే 4 ఇంచులు తీసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి। చూడండి, మనం లైన్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఇలా అదేవిధంగా ఇటువైపున కూడా స్టిచ్ చేసుకుందాము। చూడండి, ఇలా కరెక్ట్గా ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి డాట్ వెడల్పు వచ్చేసి, అలాగే పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి। చూడండి, ఇలా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు
మనం లైన్ డ్రా చేసుకున్న దాని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే కనుక మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. నడుము లూజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. నడుము బెల్ట్ కోసం వచ్చేసి నేను 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను క్లాత్ని. ఇలా 2 పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి ఒక వైపున 1/2 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని బ్లౌజ్ పీస్కి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ పీస్ని వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్కి పై వైపున పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు అనేది మనకు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్ దగ్గర వచ్చేసి ఇలా చిన్నగా ఒక ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూడండి ఇలా. అలాగే ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 డాట్ల దగ్గర ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే కనుక మనకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు పట్టేసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని ఇటు పై వైపునకు తీసుకొని లైనింగ్ పీస్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. చూడండి ఇలా లైనింగ్ పీస్కి చివరన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఈ లైనింగ్ పీస్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో వచ్చేసి లూజ్ స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. అందుకని లూజ్ స్టిచ్ వేసుకోవాలి. మనకి విప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ముడతలు రాకుండా ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని అలాగే మెయిన్ పీస్ని. మనం ఎంత నీట్గా జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందండి చూడడానికి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా. అలాగే ఫ్రంట్ పార్ట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.